ఎర్రగొండపాలెం ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా, ఎండ ఎంతుందో చూస్తున్నారన్నా, ఎండ వాసిపోతుంది. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఆ సూర్యున్నే ఎదిరించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని మీ పనులు మానేసుకొని నా కోసం మీరు వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎలా ఉన్నాడన్నా మీ ఎమ్మెల్యే? ఆయనకేం బాగానే ఉంటాడు. మీ చేత ఓట్లు వేయించుకున్నాడు కదా, గెలిచాడు కదా, ఇంకే పని అయిపోయింది కదా. బ్రహ్మాండంగా కబ్జాలు చేస్తాడట, బ్రహ్మాండంగా అవినీతి చేస్తాడట, అన్ని కాంట్రాక్ట్లు ఈయనవేనట, లేకపోతే ఈయన బినామీలే అట. ఈయన మంచోడైతే ఈ క్యాండిడేట్ని ఇక్కడి నుంచి తీసి ఇంకో చోట ఎందుకు వేస్తారన్నా? మామూలుగా మన ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? చెత్త తీసి అవతలేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని ఏం చేశారు? ఈ చెత్తను తీసి ఇంకో చోట వేశారు. అంటే ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. మరి ఎందుకన్నా ఇలాంటి చెత్తకు ఓట్లేశారు? ఏం చేశారు మీకోసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఎర్రగొండపాలెం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఏమైందన్నా? కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును తలపెట్టారు. 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 15 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును 60% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి వెళ్ళిపోయారు. మన దురదృష్టం వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గు లేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు వెలుగొండ ప్రాజెక్టును? రాజశేఖర రెడ్డి గారు 60% పూర్తి చేశాడు కదా అని తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. పూర్తయిందా? ఈ ఎర్రగొండపాలెంకే 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా? మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలనా? మళ్ళీ అలాంటి వాళ్ళని గెలిపించాలనా? 6 నెలల్లో పూర్తి చేస్తారన్నాడన్నా వెలుగొండ ప్రాజెక్టు. కనీసం ఈరోజు మంచినీళ్ళున్నాయా? రోడ్లున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలున్నాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 6 నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగొండ ప్రాజెక్టు ఒక్క తట్టెడు మట్టి తీసిపోయలేదు, ఒక్క ఇటుక మళ్ళీ పెట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయింది. మరి ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు గడిచే పోయాయే, వెలుగొండ పూర్తి అవ్వలేదు. కనీసం తాగునీరు లేదు, కనీసం సాగునీరు లేదు, కనీసం వలసలు ఆగేది లేదు. ఎప్పుడన్నా మన ప్రాంతం బాగుపడేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా? రైతుని ఎత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్పుల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే. మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మద్దతు ధర ఉందా ఇప్పుడు రైతుకు? డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా రైతుకు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇప్పుడు రైతుకు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను. ప్రతి సంవత్సరము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే
మంచి మద్దతు ధర ఇస్తానని అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా మద్దతు ధర వచ్చిందా? ఇలాగే మైకు పెట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్నవాడు పంట నష్టపోకుండా ప్రతి సంవత్సరము 4,000 కోట్లు పక్కన పెడతానన్నాడు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే. వచ్చిందా అన్నా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు, సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? సంక్రాంతి వచ్చింది పోతుంది, జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? మరి ఈ రోజు 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది? ఏ 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు? ఒక్కసారైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మెగా డిఎస్సి 23,000తో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఏది 5 సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు ఉద్యోగాలు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు, ఇప్పుడు నిద్రలేశారు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం అన్నా? మళ్ళా 8,000 కోట్ల అప్పు తెచ్చి ప్రజల నెత్తి మీద పెట్టడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీకి మనం స్పెషల్ స్టేటస్, పోలవరము, రాజధాని ఇలాంటి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మహిళలను మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళా 25 లక్షల ఇల్లులు కడతాను పేదల కోసం అని చెప్పి మళ్ళీ పేదల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికన్నా సిద్ధం వీళ్ళు? మళ్ళీ మీ నెత్తిన ట్రోఫీ పెట్టడానికి సిద్ధం, మళ్ళీ మీ చేతిలో చిప్ అయ్యడానికి సిద్ధం, మళ్ళీ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఈసారి భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, ఈసారి చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అన్నా ఓట్లు, ఎలక్షన్లు వచ్చాయి, మీ ఓట్ల కోసం వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు. ఎంత ఇస్తారు? ఎంతనా? ఓటుకి ఎంతట? 5, 4, 5 తీసుకోండి, ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి. కానీ ఓటేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లు వేయకపోతే మీ జీవితం నాశనం అవ్వడమే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. మళ్ళీ బిడ్డలకు ఉద్యోగాలు రావు, మళ్ళీ వ్యవసాయం దండుగైపోతుంది, మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు చూశారు, వ్యవసాయం దండగైపోయింది, బిడ్డలకు ఉద్యోగాలు రాక వలసలు వెళ్ళిపోతున్నారు, రాజధాని రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం రాలేదు. ఏ ఒక్క మేలు చెయ్యని వాళ్లకు మళ్ళీ మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలన్నా? ఏం చేశారన్నా 5 సంవత్సరాలు? ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎవరన్నా?
మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా? మాట మీద నిలబడ్డా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా. మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా? మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు, కనీసం మనుషులుగా చూడట్లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లేస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు. ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా? మీ ప్రేమ మీ అభిమానము ఓట్లకు డబ్బులకు అమ్ముడుపోతుందా? ఆలోచన చేయండి. ఈరోజు మాట ఇచ్చి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ఎక్కడ బ్రాండ్లు అన్నా ఇవన్నీ బయట ఎక్కడా లేవు, మన దగ్గరే ఉన్నాయి. బయట 60 రూపాయలు ఉంటే ఇరెక్కడ 250 రూపాయలు ఉందమ్మా క్వార్టర్ అంటున్నారు. ఈ నాసి రకం మందు తాగి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25% మంది గుండె లివరు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఏమన్నా హెల్త్ చెకప్లు ఉన్నాయా? ఏం పద్ధతి అన్నా ఇది? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా. ఇలా అన్ని మాఫియాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆఖరికి హత్యా రాజకీయాలు. సొంత చిన్నాననే కొడుకును పొట్టన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే ఇక న్యాయం ఎక్కడుందన్నా? వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు కాదన్నా. మళ్ళీ హత్యా రాజకీయాలకు, ఈ దోపిడీ రాజకీయాలకు, ఈ దొంగలకు ఓట్లేయకండి. వీళ్ళు ఆడుకుంటున్నది మీ జీవితాలతో, వీళ్ళు ఆడుకుంటున్నది మీ బిడ్డల జీవితాలతో. మనసు పెట్టి ఆలోచన చేయండి. మీ బిడ్డల కోసం మంచి నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇల్లు గడవడానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మళ్ళీ వ్యవసాయం బాగుపడాలన్నా, రుణమాఫీ కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈద సుధాకర్ రెడ్డి గారు, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ, మీరు ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజితమ్మ, ఎన్నోసార్లు మీరు ఓట్లేశారు. ఈసారి గెలిపించండి. ఈసారి గెలిపించేంతగా ఓట్లేయండి. ఆశీర్వదించండి. మీకు అందుబాటులో ఉంటుంది, మీ గొంతైతుంది, మీ బలం అవుతుంది. ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ మీద మీ అమూల్యమైన ఓటు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు మర్చిపోకండి. చేయి గుర్తు, చెయ్యి లేకపోతే ఏమీ లేదు. హస్తం గుర్తన్నా, అభయ హస్తం. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి.